ఎపిసోడ్ నంబర్ 703 ట్రిక్ ఫ్యాబ్రిక్. అడవిలో తనని ఫాలో అవుతున్న వ్యక్తిని గమనించిన సాగర్ అతనితో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి తను బయటకు వచ్చిన టన్నెల్లోనే లోపలికి వెళ్లడానికి ట్రై చేశానని చెప్తాడు. సాగర్ ఎందుకలా చేశావని అడగడంతో, అంటే వాళ్ళు ఈ అడవి నుంచి బయటపడాలని కదా చెప్పారు, కానీ ఎలా బయటపడాలో చెప్పలేదు. నేను మనం వచ్చిన టన్నెల్ నుంచి బయటకు వెళ్తే సరిపోతుంది కదా అనుకున్నాను, కానీ అప్పటికే దారి మూసుకుపోయింది. అప్పుడు నా కాలు ఎలా కట్ అయిందో చూడు అని ప్యాంట్ పైకి లేపి చూపించాడు ఆ వ్యక్తి. ఒక పదునైన కత్తితో అడ్డంగా నరికినట్టు కాలి మీద చాలా లోతైన గాయమైంది. అది చూసిన సాగర్ ఈ గాయం నయం చేయడానికి నా దగ్గర మందుంది అని ముందుకు వెళ్లడానికి ట్రై చేశాడు. ఆ వ్యక్తి భయంగా వెనక్కి జరుగుతూ ఉండడంతో సాగర్ తన జేబులో గాయాలు తగ్గడానికి తయారు చేసి పెట్టుకున్న ఒక మందుని అతని మీదకి విసిరాడు. ఇది 2 చుక్కలు వేసుకో, ఇన్ఫెక్షన్ అవ్వకుండా నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నువ్వు రికవరీ అయ్యే టైం కూడా స్పీడప్ అవుతుంది అని చెప్పాడు సాగర్. ఆ వ్యక్తి భయంగా ఆ బాటిల్ వైపు చూశాడు. కానీ ఇప్పుడు కొత్తగా తను కోల్పోయేది ఏమీ లేదని అర్థం కావడంతో తన కాలు మీద ఉన్న మురికిని శుభ్రం చేసి సాగర్ ఇచ్చిన మందుని గాయం మీద వేసుకున్నాడు. వెంటనే అతనికి రిలీఫ్ గా అనిపించడంతో థ్యాంక్యూ అని చెప్పి బాటిల్ తిరిగి ఇవ్వబోయాడు. ప్రాబ్లం లేదు, అది నీ దగ్గరే ఉంచుకో, నా దగ్గర ఇంకా మెడిసిన్ ఉంది. సరే, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా అని అడిగాడు సాగర్. అతను నవ్వుతూ తప్పకుండా, నా పేరు సందీప్, ఇంతకీ నీ పేరు అని అడిగాడు. సాగర్ అని చెప్పి అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టాడు సాగర్. సందీప్ వెంటనే అతనితో నడుస్తూ, సాగర్, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేశావ్ అని అడిగాడు. అతనికి అబద్ధం చెప్పడం వల్ల యూజ్ లేదని అర్థమైన సాగర్, ఎందుకంటే నాకు ఒక క్లూ బాక్స్ దొరికింది, అందులో నేను ఈ అడవి నుండి బయటపడాలంటే నాకు ఒక తోడు కావాలి, అలా అయితేనే నేను బయటపడతాను అని చెప్పాడు. ఓకే, నేను నీకు హెల్ప్ చేయగలను. నువ్వు నన్ను చూసి మరీ అంత ఫూల్ని అనుకోవద్దు. నేను గేటు దగ్గర తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇలా జరిగింది, కానీ నేను 5th లెవెల్ ఫైటర్ని, క్విక్ ఆల్కెమిస్ట్ని కూడా అని చెప్పాడు సందీప్. సాగర్ చిన్నగా తల ఊపి, నేను నిన్ను తక్కువగా ఏమీ అంచనా వేయలేదు. సరే, ల్యాబ్లో మనం ఫస్ట్ రౌండ్కి రెడీ అవుతున్నప్పుడు ఆ 10 నిమిషాల్లో ఏం చేశావ్? అడవికి వెళ్తామని ఊహించావా అని అడిగాడు. అవును, అందుకే నేను టెంపరేచర్, హైడ్రేషన్ కంట్రోల్ చేసే మెడిసిన్ తయారు చేశాను. అలాగే నదిలో ఈత కొట్టాల్సి వచ్చినప్పుడు నా సూట్ని వాటర్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఒక సొల్యూషన్ కూడా రెడీ చేసుకున్నాను అని చెప్పాడు సందీప్. సాగర్ వెంటనే తన ఫైటర్ సూట్ని చూపిస్తూ, ఇది వాటర్ ప్రూఫేనా అని అడిగాడు. ఇది ఒక ట్రిక్ ఫ్యాబ్రిక్, దీంతో ఎలాంటి క్లైమేట్లో అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ స్విమ్మింగ్కి వెళ్తే తర్వాత రౌండ్స్లో కూడా తడిసి ఉండాల్సి ఉంటుంది. అది పెద్ద విషయం కాదు, కానీ నాకెందుకో అలా తడవకుండా ఉంటే బాగుంటుందని అనిపించింది అని చెప్పాడు. సాగర్ ఆ సూట్ కాంపిటీటర్స్ కి ఇచ్చిన ఒక ఛాలెంజ్ అనిపించింది, కానీ ఇప్పుడు తన డౌట్ ని క్లారిఫై చేసుకునే టైం లేదు. ఆల్రెడీ సందీప్ తో తను టీమప్ అయ్యాడు అని అనుకున్నాడు. ఇంతలో సందీప్ పాకెట్లో నుంచి కొన్ని రకాల బెర్రీలు తీసి నోట్లో వేసుకున్నాడు. అది చూసిన సాగర్ ఏంటది అని అడిగాడు. నన్ను ఒక పెద్ద చెట్టు పక్కన పడేశారు, అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఈ బెర్రీస్ తినడానికి పనికొచ్చేవే, పర్లేదు తిను అని చెప్పాడు సందీప్. సాగర్ వాటిని చూడగానే పాయిజనస్ కాదని అర్థం చేసుకున్నాడు, కానీ వద్దని చెప్పి నువ్వు సూపర్ వార్లోకి ఎందుకొచ్చావ్ అని అడిగాడు. వాళ్ళిద్దరూ నెమ్మదిగా కొండ కిందకి దిగుతున్నారు. ఈ లోపల సందీప్ ఎలాంటి వ్యక్తో తెలుసుకోవాలనుకున్నాడు సాగర్. అదేం ప్రశ్న సాగర్, ఎవరైనా ఎందుకు సూపర్ వార్కి వస్తారు? నేను అప్పర్ మార్షల్ ల్యాండ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నేను చిన్నవాడిని అని, మిగతా అందరికంటే పొట్టిగా ఉన్నానని నన్ను తక్కువగా చూస్తున్నారు అని నెమ్మదిగా చెప్పాడు సందీప్. తనని కూడా అందరూ అలాగే చూస్తారని ఫీల్ అయిన సాగర్, అవును సందీప్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరతరాలుగా ఆల్కెమిస్టులు గనకే వాళ్ళకే అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసినప్పుడు మనం వాళ్ళకి సర్ప్రైజెస్ ఇస్తూ ఉండాలి అని నవ్వుతూ చెప్పాడు. అవును సాగర్, నేను కూడా వాళ్ళ దగ్గర గౌరవం సంపాదించాలని అనుకుంటున్నాను. నేను ఆల్కెమీ నేర్చుకోవడంలో చాలా ఫాస్ట్గా ఉంటాను,
ఎవరైనా నాకు ఒక్కరోజు టైం ఇచ్చి ఫైటింగ్ చేయడానికి అవకాశం ఇస్తే నేనేంటో నిరూపించుకుంటాను. కానీ ఇక్కడ ఎవరూ తమ కుటుంబంలో ఉన్న నాలెడ్జ్ని, రక్త సంబంధాల్ని విడిచిపెట్టి బయట వాళ్ళకి చెప్పరు అని బాధగా చెప్పాడు సందీప్. అది విన్న సాగర్ సందీప్ విషయంలో బాధపడ్డాడు. సరే, నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే నేను నిన్ను తప్పకుండా నా ల్యాబ్కి తీసుకువెళ్తాను అని చెప్పాడు. సందీప్ నవ్వి, థ్యాంక్యూ సాగర్, దేవుడి దయ వలన నేను నా ఆల్కమీ పవర్స్ పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి బయట పడతానని అనుకుంటున్నాను. ఇందులో పెట్టిన రూల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన పవర్స్ పోగొట్టుకోవాలి అని అన్నాడు. సాగర్ ఏం మాట్లాడలేదు. అతను చెప్పింది కూడా నిజమే. తను కనుక అన్ని రౌండ్స్లో గెలవకపోతే టాప్ 10లో ఉండే అవకాశం ఉండదు. సాగర్ ఆలోచన నుంచి బయటపడి ముందుకు వెళ్తూ ఉంటే సందీప్ ఒక్కసారిగా ఆగి ఎదురుగా చూపించాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దారిలో అడ్డంగా నిలబడి వాళ్ళ చేతుల్లో ఉన్న డాగర్స్ సాగర్కి గురిపెట్టారు. సాగర్, సందీప్ అక్కడే నిలబడి ఎదురుగా ఉన్న వ్యక్తుల వైపు చూశారు. కాని వాళ్ళు మాత్రం సాగర్నే పట్టి పట్టి చూస్తూ ఉన్నారు. వాళ్ళు కాత్య, జితేందర్ ఫ్రెండ్స్ అయి ఉంటారనుకున్నాడు సాగర్. అతను సందీప్తో మాట్లాడుతున్నప్పుడు అటుగా వెతుకుతూ వచ్చి తన గొంతు విని ఉండాలి అనుకొని సందీప్ వైపు చూశాడు. అతను సాగర్ వైపు ఒక్కసారి చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అది చూసిన సాగర్, ఇదేంటి, ఇప్పుడే కదా ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాం, కాని ప్రమాదం ఎదురుపడగానే ఈ మనిషి ఇలా పారిపోయాడు. పర్వాలేదు, నేను తీసుకున్న ట్రైనింగ్తో వీళ్ళిద్దరితో ఈజీగా ఫైట్ చేయగలను అని తనకు తాను చెప్పుకొని ఎడమవైపు ఉన్న అతని ముఖం మీద కిక్ చేయడానికి గాల్లోకెగిరి కిందకి దిగుతూ పంచిచ్చాడు. అతను కింద పడగానే సాగర్ రెండో వ్యక్తి వరకు వెళ్లగానే మొదటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, వదిలే సాగర్, నువ్వొక్కడివే ఉన్నావ్ అని అరిచాడు. సాగర్ వెంటనే వెనక్కి తిరిగి గొడ్డలితో తన మీద అటాక్ చేస్తున్న ఆ వ్యక్తిని కుడి చేత్తో ఆపి మోకాళ్లతో అతని కడుపులో తన్నాడు. అతను పొట్ట పట్టుకొని నేల మీదకు జారిపోయాడు. అతన్ని చూసిన సాగర్ వెక్కిరిస్తూ, ఇంతేనా నీ స్టామినా, దీనికేనా ఆ బిల్డప్ అని అడిగేలోపు వెనుక ఉన్న వ్యక్తి తన చేత్తో సాగర్ మెడని గట్టిగా పట్టుకున్నాడు. సాగర్ అతని చేయి పట్టుకొని తల మీద నుంచి లాగి నేల మీదకి విసిరికొట్టాడు. మరోసారి ఆ వ్యక్తి పక్కటెముకల్లో ఒక కిక్ ఇచ్చి ఆ దెబ్బలకి లేవడానికి కష్టపడుతున్న వాళ్ళని చూసి, వీళ్ళని చూస్తూ ఉంటే ఇంకా థర్డ్ లెవెల్లోనే ఉన్నారనిపిస్తుంది. అలాంటి వాళ్ళు సూపర్ వార్లోకి ఎలా వచ్చారు? అసలు వాళ్లకు అవకాశం కూడా లేదు కదా. అలాంటి వాళ్ళు కాత్య, జితేందర్ టీంతో మారడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు టాప్ 10లోకి వెళ్లి తమ ఆల్కెమిస్ట్ పవర్ని కాపాడుకోవాలి అనేదే వాళ్ళ లక్ష్యమై ఉంటుంది అని అనుకొని వాళ్ళని అక్కడే వదిలేసి చెట్ల మధ్యలో నిలబడి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు సాగర్. ఇంతలో తన వైపు వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. సాగర్ వెనక్కి తిరిగి చూశాడు. తను కొట్టిన వాళ్ళలో ఒక వ్యక్తి తిరిగి బలం పుంజుకొని సాగర్ మీదకి డాగర్ని పట్టుకొని వస్తున్నాడు. ఇంతలో సాగర్ కుడివైపు నుంచి దూసుకుంటూ వచ్చిన ఒక మట్టి ముద్ద వెళ్లి ఆ వ్యక్తి తలకి తగిలి పక్కకి పడిపోయాడు. అది చూసిన సాగర్ షాక్ అయ్యాడు. ఎందుకంటే సూపర్ వార్లోకి ఎలాంటి ఆయుధాలు తెచ్చే పర్మిషన్ లేదు. తన వెనుక ఉన్న వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సందీప్, నువ్వా అని అతని దగ్గరికి వెళ్లాడు సాగర్. అలా పరిగెత్తుకు వెళ్లినందుకు క్షమించు సాగర్, వాళ్ళు నీకోసమే వచ్చారని అర్థమైంది. అందుకే నేను ఈ దారిలో దొంగచాటుగా వెళ్లి వెనక నుండి వాళ్ళని ఓడించాలి అనుకున్నాను. నా ప్రయత్నం ఇలా ఫలించింది అని చెప్పి వెంటనే కింద పడిన వ్యక్తి చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఆ పక్కనే ఉన్న చెట్టు మీదకి విసిరేశాడు. చెట్టుకి 30 అడుగుల దూరంలో కొమ్మ మీద ఆ కత్తి గుచ్చుకొని ఉండిపోయింది. అది చూసి సాటిస్ఫై అయిన సందీప్, ఇది ఇప్పుడు ఇంకెవరికీ దొరకదు, అతను చీట్ చేశాడు, అతన్ని బయటకు పంపించాలి అని చెప్తూ వెనక్కి తిరిగి ఆకాశంలోకి చూస్తూ కెమెరాల కోసం వెతికాడు. వింటున్నారా? ఇక్కడ ఒక చీటర్ ఉన్నాడు, అతన్ని వెంటనే బయటకు తీసుకువెళ్ళండి, డిస్క్వాలిఫై చేయండి అని అరుస్తూ చెప్పాడు సందీప్. అప్పటికి నేలపై ఉన్న వ్యక్తి కళ్ళు తెరవలేదు. సాగర్ వెంటనే అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సందీప్ కేకలు విని ఇంకెవరైనా అటు వస్తే వాళ్ళ దృష్టిలో పడడం సాగర్కి ఇష్టం లేదు. వెంటనే సందీప్ కూడా అతన్ని ఫాలో అవుతూ, సాగర్, నన్ను నమ్ము,
నిజంగా నిన్ను ప్రమాదంలో వదిలేసి పారిపోలేదు. ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు వాళ్ళని ఓడించగలవని నాకు తెలుసు. పైగా వాళ్ళకి నాతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే వెనక నుండి నీకు ఏమైనా సహాయం చేయగలనేమో అని ట్రై చేశాను అని రిక్వెస్టింగ్గా చెప్పాడు. సాగర్కి అతని మాటలు నమ్మాలో లేదో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అడవిలోంచి బయటపడాలంటే తనకి తప్పకుండా ఇంకొక వ్యక్తి అవసరం. అందుకే అతని సహాయం తీసుకోవాలని. సరే, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, కాని నువ్వు నన్ను మోసం చేసి పారిపోవాలనుకున్న క్షణంలో నేను నిన్ను చంపేస్తానని మాత్రం అర్థం చేసుకో అని వార్నింగ్ ఇచ్చాడు సాగర్. సందీప్ భయంగా నవ్వుతూ, నువ్వంత పని చేస్తావని నాకు తెలుసు సాగర్ అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇంకా అడవిలో నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక కంట చుట్టూ గమనిస్తూనే కిందకు వెళ్తున్నారు. సాగర్ జలపాతం ప్రవాహం వినిపించేంత దగ్గరగా నడవడానికి ట్రై చేస్తున్నాడు. కాని ఆ దారి అంత వీలుగా లేకపోవడంతో నెమ్మదిగా నడుస్తున్నాడు. బహుశా ఒక రోజంతా పడుతుందేమో అనుకున్నాడు సాగర్. సాగర్కి ఆకలి కాని దాహం కాని వేయలేదు. అతను లోపలికి వచ్చే ముందు చేసుకున్న ఏర్పాట్లకి తనని తాను మెచ్చుకున్నాడు. కాని సందీప్ వెనుక పడ్డాడని గమనించి, ఏమైంది సందీప్, నువ్వు త్వరగా నడవలేవా అని అడిగాడు. అవును, నువ్వు నా గురించి ఆలోచించకు సాగర్, నేను వచ్చేస్తాను అని చెప్పాడు సందీప్. సాగర్ సరేనని తల ఊపాడు. కాని తన పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి కరెక్టా కాదా అని డౌట్ వచ్చింది. మరోవైపు అడవి లోపల కాత్య తన టీంలో కలవబోతున్న వాళ్లతో మాట్లాడుతుంటే జితేందర్ అక్కడ ఉన్న చెట్టు కొమ్మతో నాచుని సేకరించి అందులో ఏమైనా ఉపయోగకరమైన లక్షణాలు ఉన్నాయో లేదో అని రీసెర్చ్ చేస్తున్నాడు. సాగర్ని కనుక్కోమని మనం 50 మంది కాంపిటీటర్స్ ని పంపించాం. సాగర్ ఎటు వెళ్లాడో తెలియగానే వాళ్ళు ఆ డైరెక్షన్ గురించి చెప్పడానికి మన దగ్గరికి వస్తారు. నాకు తెలిసి అలా రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంపిటీటర్స్ అందరూ నేననుకున్నంత సమర్థులు కాదు అని విసుగ్గా జితేందర్ యాదవ్ వైపు చూసింది కాత్య. సరే, సాగర్ సంగతి పక్కన పెడితే మనం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాం. ఫస్ట్ రౌండ్లో కాకపోతే సాగర్ని ఓడించడానికి మనకి ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మన గురించి ఆలోచించుకోవాలి. మీరు నాతో ఉంటారా లేదా అని అడగ్గానే ఒక వ్యక్తి చెయ్యి పైకి లేపి, అవును, ఇప్పటికే అడవి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది. సాగర్ని ఆపాలంటే మనం కూడా సెకండ్ రౌండ్లో ఉండి తీరాలి. ఇప్పటికే మనలో ఎంతమంది బయటకు వెళ్లిపోయారో కూడా మనకి తెలీదు అని చెప్పాడు. జితేందర్ నవ్వుతూ, యు ఆర్ రైట్. సాగర్ ఇక్కడి నుంచి బయటపడే దారిని అందరికంటే ముందే కనుక్కుంటాడు. మనం అతన్ని ట్రాక్ చేస్తూ ఉంటే ఈలోపు మనం డిస్క్వాలిఫై అయిపోతాం. అంతే కదా మేడం అని కాత్య వైపు చూస్తూ వెటకారంగా అడిగాడు. కాత్య అతని మాటలకి ఎలా రియాక్ట్ అవుతుంది? సందీప్ నిజంగానే సాగర్కి హెల్ప్ చేస్తున్నాడా? సాగర్, కాత్య 2 టీమ్స్లో ఎవరు ముందు బయటకు వెళ్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ నెక్స్ట్ ఎపిసోడ్స్.